హాయ్ నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ హైకోర్టు అడ్వకేట్ మల్లారపు విజయభాస్కర్. ఇక్కడ భారత రాజ్యాంగం మనకు కొన్ని హక్కులను ప్రతిపాదించింది. భారత రాజ్యాంగంలో ఇవ్వబడిన మనకు ఏవైనా ఈ హక్కులను కనుక ఉల్లంఘించినట్లయితే ఆ హక్కులను మనము కోర్టుల ద్వారా సాధించుకునే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం 2 చోట్ల ఈ రిట్ పిటిషన్లు అనేటివి దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రిట్ పిటిషన్లు మెయిన్గా సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 32 ప్రకారము, హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారము ఈ రిట్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశము ఉంది. మనకు హక్కు కల్పించబడింది. ఇక్కడ రిట్ పిటిషన్లు అనేటివి మనకు 5 రకాలు ఉన్నాయి. హెబియస్ కార్పస్ రిట్ గురించి గత వీడియోలో మనం దాదాపు కొన్ని వివరాలు చర్చించుకోవడం జరిగింది. తర్వాత హెబియస్ కార్పస్, మ్యాండమస్, తర్వాత ప్రొబిషను, సెర్షియారీ, తర్వాత కోవారెంటో, ఇన్ని రకాల రిట్స్ అనేటివి మనకు భారత రాజ్యాంగం అనేటటువంటిది కల్పించబడింది. ఈ రిట్ల గురించి సవివరంగా మనము నెక్స్ట్ వీడియోల్లో కొన్ని విషయాలు విశదీకరించి తెలియజేస్తాను. అందరికీ అర్థమయ్యే రీతిలో సులభతరంగా వీటికి సంబంధించి సరైన వివరణ అందజేస్తాను. దయచేసి అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.